మాట్లాడండి ఆంజనేయుడు గారు, మాట్లాడండి. ఆయన ఏమంటారు, ఇక్కడ వైసీపీ ప్రతినిధి పోలీసు పోయి సాక్ష్యాధారాలతో చూపిస్తే ఆయన వచ్చి విచారణకి పోలీసు వెళ్ళి ఒక పుష్పగిచ్చం ఇచ్చి, అయ్యా మీ మీద వచ్చినప్పుడు మాట్లాడండి. ఇట్స్ నాట్ గుడ్. ఆయన దయచేసి ప్రశాంతంగా ఉండమనండి. నాకు అర్థమవుతుంది మీరు ఆందోళన, రోజు రోజుకు కుంభకోణాలు బయటకు వస్తున్నాయి. వినండి మోహన్ రెడ్డి గారు, వినండి. ఒక నిమిషం ఆగయ్యా, వదిలేండి, క్రాస్ టాక్ వదిలే, వన్ బై వన్ మాట్లాడండి. ఆంజనేయుడు గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, మళ్ళీ వస్తాను. 3 సార్లు సిట్ 3 సార్లు ఆయనకి విచారించింది. వారి తండ్రి గారికి ఇస్తే తండ్రి గారు వచ్చి మాట్లాడారు కదా, ఎందుకు రాలేదు, ఈయనెందుకు రాలేదు అంటే ఏదో ఉంది, దాన్ని దాపెట్టడం కోసం భయపడిపోయి అండర్ గ్రౌండ్ కి వెళ్తున్నారు. కానీ ఎవరు తప్పించుకోలేదు. అందరినీ తీసుకొస్తారు, అందరూ జైలుకి వెళ్తారు. ఈ 1000 కోట్ల కుంభకోణం ఏదైతే ఉందో కాదు, అందరూ జైలుకి వెళ్తారన్నారు కదా. ఒకవేళ విజయసాయి రెడ్డి గారు బీజేపీలో చేరుతున్నారనే వార్త నిజమైతే విజయసాయి రెడ్డి గారు కూడా జైలుకి వెళ్తారా సార్? ఇందులో ఒకవేళ వారి ఇన్వాల్వ్మెంట్ ఉంటే మోడీ గారు ఇద్దరు కలిసిపోతారు జైలుకు. మోడీ గారు కుంభకోణాలు చేశారు కదా, సిమెంట్ ఆంజనేయుడు గారు మోహన్ రెడ్డి గారు, ప్రసాద్ గారు జాయిన్ అయ్యారు. ఒక నిమిషం వన్ బై వన్ మాట్లాడదాం. దయచేసి ఆగండి. సప్తగిరి ప్రసాద్ గారు నమస్తే అండి. సార్ నమస్తే. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ